ఎన్నికల ముందు బహిరంగ సభలో, సీక్రెట్ కాదు, బహిరంగ సభలో 20% గీత కార్మికులకి షాపులు కేటాయిస్తామని చెప్పడం జరిగింది. దానికోసం శెట్టి బల్జీలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 60 లక్షల జనాభా ఓన్ చేసుకోవడానికి ప్రయత్నించారు. పార్టీ మాదిగా భావించారు. వెంటనే ఫ్లెక్సీల మీద పాలు పోసి ఆయనకి అభిషేకం చేశారు. అంటే కేవలం 20% ఇస్తానన్నారు. ఎందుకంటే మా బతుకు పోయింది. మా పూర్వీకులు జారక్ తయారు చేసుకుని అమ్ముకుని బతికేవారు. అటువంటిది మా అందరి బతుకు తెరిగిపోయిన ఇన్నాళ్ళకు ఒక పార్టీ వచ్చింది, మమ్మల్ని గుర్తించింది అని ఎంతో ఆనందంతో ఆయనకి పాలాభిషేకం చేశారు. కానీ మా ఆనందం కళ్ళ ముందే నిర్వీర్యం అయిపోయింది. ఆ తర్వాత 10% అని చెప్పేసి ఆయన ఒక దీంట్లో ప్రకటించడం జరిగింది. పోన్లే 20% అని 10% అని ఇస్తానని చెప్పి మేము సంతృప్తి పడ్డాము. కానీ 10% కూడా కాదు. ఇవాళ కాకినాడలో చూసినట్లయితే 10% అంటే సుమారు 17 సీట్లు ఖచ్చితంగా మాకు రావాలి, 17 షాపులు రావాలి. కానీ 16 షాపులు అంటున్నారు. అందులో కూడా చాలా అన్యాయం. ఎంత దారుణం అంటే ఎవరు అడ్డుకున్నారు మిమ్మల్ని? అన్ని షాపులు ఇచ్చినాడు మాకెందుకు ఎవరు? మీరు ముందు ఒక 4 నెలల ముందు సుమారు మొత్తం 3000 పైచీలకల షాపులు ప్రకటించేసి వాళ్ళందరూ అన్ని చోట్ల పెట్టేసుకున్నాక వాళ్ళకే ప్లేసులు దొరక్క ఎక్కడో చెట్లు ఎక్కడో ఊరు చివరన శ్మశానాల దగ్గర పెట్టుకుని వ్యాపారాలు నష్టపోయి అలో లక్షణాన్ని ఎడుతున్నారు. ఇప్పుడు మమ్మల్ని ఎక్కడ పెట్టుకోమని?